నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం అనే నవలను విని ఆనందిద్దాం. చిన్ని శారదాంబ అదృష్టవంతురాలు. ఆమె ఆత్మీయతను రుచి చూడగలిగింది. శారదాంబకు ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా ఉండాలి? శారదాంబ ఏదో ఒక ప్రశ్న అడగకుండా ఉండదు. ఏం చెయ్యాలి? ఆలోచిస్తుండగానే శారదాంబ లోపలి నుంచి పరిగెత్తుకు వచ్చింది. నాన్నా, ఆ అమ్మమ్మ చనిపోయిందటగా? 5 ఏళ్ల పిల్ల అలా అడిగేసరికి రామారావుకి నిగ్రహించుకున్న దుఃఖం బయటికొచ్చింది. అవునమ్మా, దేవుడి దగ్గరకు వెళ్ళింది. నాకు పాట నేర్పింది నాన్న. పాట? అవును నాన్న. పాడు తల్లి, ఏం పాట నేర్పిందో వింటాం అంది లక్ష్మీబాయమ్మ శారదాంబను దగ్గరగా తీసుకుని. శారదాంబ ముచ్చటగా రాజ్యలక్ష్మి నేర్పిన పాట పాడింది. అందరూ ఆ పాట వింటూ ఉద్వేగభరితులయ్యారు. రామారావు, శారదాంబలు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి వంట తిన్నవారే. ఆమె కొన్ని బీజాలను నాటింది. అవి తన తోటలోనే నాటలేదు, దేశమంతా నాటింది. దేశంలో ఎక్కడైనా మొలకెత్తగల చేవగల విత్తనాలవి. ఆ ఇంటికి జనం తెంపు లేకుండా వస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. తనకు ఇంతమంది ఆప్తులున్నారని రాజ్యలక్ష్మమ్మకు తెలుసా? ఏమో. జీవితమంతా తన భావాల కోసం సంఘంతో యుద్ధం చేసిన మనిషి. తను చనిపోయాక సంఘం తనని ఇంత దగ్గరగా తీసుకుంటుందని ఆమె ఊహించి ఉండదేమో. ఆ సమయంలోనే ఆ వీధి చివర ఎవరికీ కనపడకుండా ఒక మూలన ఒక యువకుడు విపరీతంగా ఏడుస్తున్నాడు. నా పేనం నిలబెట్టావు, నీకో దండం కూడా పెట్టుకోలేనమ్మా అంటూ ఏడుస్తున్న ఆ యువకుడు మాలవాడు. అతనొక రోజు ఆ వీధిలో నడుస్తూ పడిపోయాడు. ఎండాకాలం, విపరీతమైన దాహం. ఊళ్ళో ఎవరూ మంచినీళ్లు పొయ్యరు. అడగాలని కూడా అతనికి అనిపించలేదు. వాళ్ళు చీదరించుకుంటూ ఇంతెత్తు నుంచి నీళ్లు పోస్తే తాగాలని అతనికి ఇష్టంగా లేదు. ఎట్లాగైనా వెళ్ళి మాలపల్లిలో పడితే బతికిపోతాను అనుకుంటున్నాడు. రాజ్యలక్ష్మమ్మ ఇంటి దగ్గరకొచ్చేసరికి కళ్ళు గిర్రున తిరిగాయి. ఉన్నవాడు ఉన్నట్టు పడిపోయాడు. తర్వాత మెలకువ వచ్చేసరికి తను పెద్ద ఇంటి లోగిట్లో నీడ పట్టున ఉన్నాడు. రాజ్యలక్ష్మమ్మ కొద్ది కొద్దిగా నీళ్లు అతని నోట్లో పోస్తోంది. అతను లేవటానికి ప్రయత్నించాడు. ఆమె దయగా వారించింది. లేవొద్దు నాయనా, కాసేపు ఈ నీళ్లు తాగి పడుకో. మజ్జిగ అన్నం తెస్తాను, తింటే ఓపికొస్తుంది. అప్పుడు వెళ్దువుగాని అన్నదామె. అతని తల తిరిగిపోయింది. ఆ పెద్దావిడ తనను తాకింది, మైలపడింది. ఇదంతా ఊరికే పోతుందా? తనను చంపేస్తారేమో. భయపడుతున్న అతని భయం పోగొట్టి అన్నం పెట్టి పంపించింది. తను మైలపడ్డానని గాని, స్నానం చెయ్యాలని గాని ఒక్క మాట అనలేదు. అతను అనబోతే అననివ్వలేదు. ఈశ్వరుడు ఒక్కడే. ఈ ఈశ్వరుడు అందరిలో ఉంటాడు. మనందరం ఒక్కటే. నువ్వు భయపడకుండా ఇంటికి వెళ్ళు నాయనా అంది. ఇంటికి వెళ్ళే దోవ పొడుగునా అతను ఏడుస్తూనే ఉన్నాడు. వారం రోజుల తర్వాత రాజ్యలక్ష్మమ్మ తెల్లవారుఝామున లేచి వాకిలి తెరిచేసరికి వాకిలి ముందు 25 పైగా కలువపూలు ఎవరో అందంగా అమర్చి వెళ్ళారు. రాజ్యలక్ష్మమ్మ ఆనందంతో, ఆశ్చర్యంతో పంతులు గారిని పిలిచి చూపింది. ఎవరో మనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు అన్నారాయన. ఇద్దరి మనసులు ఆ ఉదయాన వీస్తున్న చల్లగాలిలా తేలిపోయాయి. దూరంగా నిలబడి వీరిని చూసి ఆనందించే అతన్ని వీళ్ళు చూడలేదు. ఆ కలువపూలతో కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి మాల యువకుడని రాజ్యలక్ష్మమ్మకు తెలియదు. ఇవాళ ఆ యువకుడు ఆమె పాదాల మీద కలువపూలు ఉంచి ఒక్క దండం పెట్టుకోవాలని ఏడుస్తున్నాడు. ఆ పని చేసే ధైర్యం అతనికి లేదు. గంట సేపట్లా ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయాడు. రామారావు రాజమహేంద్రవరం చేరి వీరేశలింగం గారిని చూసేసరికి నోటమాట రాలేదు. చాలాసేపు మౌనంగా కూర్చుని ఆధునిక స్త్రీ గురించి కలలు కన్న కళ్ళు మూతపడిపోయాయి. ఆ కలలు నిజం చేసే పిల్లలు పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళందరిలో మనం రాజ్యలక్ష్మమ్మను చూసుకోవాలి అన్నాడు రామారావు. రాజ్యలక్ష్మి కలలు ఎవరికైనా తెలుసా?
పంతులు గారికి చనిపోయిన శారదాంబకు తెలుసా కలలు? శారదాంబ, రాజ్యలక్ష్మి ఒకటే కలలు కన్నారు. నిజానికి రాజ్యలక్ష్మి కలలు శారదాంబకే బాగా తెలుసు. రాజ్యలక్ష్మి పంతులు గారితో వాస్తవ జీవితాన్ని పంచుకున్నంతగా స్వప్న జీవితాన్ని పంచుకోలేదు. పంతులు గారి కాలాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఆమె తన కలలను శారదాంబతోనే ఎక్కువగా పంచుకుంది. ఆ శారదాంబ ఈమె కంటే ముందే మరణించింది. ఆధునిక స్త్రీల గురించి వారి కలలకు సాక్షులెవరూ లేరు. పంతులు గారు అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని నిగ్రహించుకుని నేను జీవోత్సవాన్ని అన్నారు. అంత మాట అనకండి అన్నాడు రామారావు. అది నా దుఃఖం ముందు చిన్న మాట రామారావు. రాజ్యలక్ష్మి మరణంతో నేను ప్రతి క్షణము మరణయాతన అనుభవిస్తున్నాను. ఇంకా నేను ఏమీ చెయ్యలేననిపిస్తోంది. ఈసారి దుఃఖం నిగ్రహించుకోవడం ఆయన వల్ల కాలేదు. అది చూసి రామారావు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మా ఓటి వాళ్లకు ధైర్యం చెప్పాలి అన్నాడాయన కన్నీళ్లు తుడుచుకుంటూ. నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నా ధైర్యమంతా రాజ్యలక్ష్మే కదా. ఆమె లేనిది నేనేమీ చెయ్యలేను. నేను మొదట 4 అడుగులు నడిచానేమో. నేను పడిపోకుండా ఈ దారంతా నా చేయి పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మి. ఈ ఇల్లు, తోటలు, శరణాలయం, పాఠశాల ఇవన్నీ ఆమె లేకుండా ఎట్లా నడుస్తాయో అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నకు సమాధానం కాలం తప్ప ఎవరు చెప్పగలరు? కృష్ణానదీ తీరంలో ఉన్న పెద్ద గ్రామంలో స్థితిమంతుల కుటుంబం రామారావుది. 4-5 ఇల్లున్న ఆ గ్రామంలో మాగాణి భూములు బంగారం పండుతాయి. అన్ని వసతులు ఉన్న గ్రామం. బ్రాహ్మణ కుటుంబాలు 30-40 మధ్యలో ఉన్నాయి. మిగిలినవి రైతు కుటుంబాలు, చేతివృత్తుల వారి కుటుంబాలు. ఊరి చివర ఓ 100 గుడిసెల మాలపల్లి ఉంది. మంచి బడి, పెద్ద గుడి ఉన్న గ్రామం. బెజవాడకు దగ్గరగా ఉండడంతో పట్టణ పోకడలను తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉన్న గ్రామం. రామారావు తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అన్ని బాధ్యతలు మోసి పెంచింది. అక్క శారదాంబ తమ్ముడిని అమితంగా ప్రేమించేది. పెళ్ళయి తను పట్నంలో కాపురం పెడుతూ తనతో పాటు తమ్ముడిని తీసుకెళ్ళి కాలేజీ చదువు వరకు తనే బాధ్యత తీసుకుంది. తమ్ముడి పెళ్లి చేసిన 2 ఏళ్లకే ఆమె మరణించింది. రామారావు అక్క మరణం నుంచి కోలుకోవడానికే 2 ఏళ్లు పట్టింది. చిన్న శారదాంబ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ మనిషై తనకు ఆసక్తి ఉన్న సాహిత్యం, చరిత్ర విషయాల మీద పని చేస్తున్నాడు. నెలకు 10 రోజులు పైగా రామారావు మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, బెజవాడలు వెళ్ళడం ఇంట్లో వాళ్ళకి అలవాటే. ఇంటి పనులు, పొలం పనులు అన్నీ తల్లి నర్సమ్మే చూసుకుంటుంది. ఆవిడ చాలా సమర్థురాలు. ఇల్లు, పొలం రెండూ ఆవిడ ఆదేశాల ప్రకారమే నడుస్తాయి. అన్ని పనులు ఆవిడ మీద వదిలేసి రామారావు తన శాస్త్ర, సాహిత్య విషయాల్లో మునిగిపోయే వీలుంది కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. శారదాంబ పెంపకం, ఇంటి పని, వంట పని రామారావు భార్య సుబ్బమ్మ అతి తేలిగ్గా చేసేస్తుంది. 25 ఎకరాల సేద్యం, మామిడి తోటలున్నాయి. ఆర్థికంగా లోటు లేకపోవడంతో ఆయన జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాడు. పండితులతో స్నేహం, చర్చలు, సంఘం గురించిన ఆలోచనలు, సామాన్య జనం గురించి, వారికి విద్య, సాహిత్య, శాస్త్ర విషయాలు అందుబాటులోకి తేవడం గురించి ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ పని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవడానికి పెద్ద అండగా తల్లి నరసమ్మ ఉంది. శారదాంబ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. నరసమ్మ, సుబ్బమ్మలు ఆమెను కింద నడవనివ్వరు. చనిపోయిన కూతురు మళ్ళీ పుట్టిందని నరసమ్మ నమ్మకం. కంటిపాపలా చూసుకుంటుంది. మనవడు సూర్యారావుని ఒళ్ళో బుజ్జగిస్తూనే శారదాంబను గుండెలకు హత్తుకుంటుంది. సూర్యారావు శారద వెంటే బుడిబుడి నడుకులతో నడుస్తున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న బడిలో 8వ తరగతి వరకు చదువు చెప్తారు. శారదాంబను ఆ బడికి పంపటానికి రామారావు తల్లితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే చదువు చెప్పించమని తల్లి, బయటి బడికి వెళ్ళి నలుగురితో పాటు చదువుకోవాలని రామారావు, చివరికి శారద బడికి వెళ్తానని పట్టుపట్టడంతో నాయనమ్మ లొంగిరాక తప్పలేదు.
బడికి వెళ్ళే నాటికే శారదాంబకు రాయడం చదవడం బాగా వచ్చు. ఏడో ఏట 3వ తరగతిలో చేరింది శారదాంబ. ఆ రోజు బడంతా పండుగ వాతావరణం. పిల్లలకు లడ్లు, బూందీ పంచిపెట్టారు. శారదాంబ తరగతిలో అంతకుముందే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విశాలాక్షి, ధనలక్ష్మి. విశాలాక్షి దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ధనలక్ష్మి వాళ్ళు బ్రాహ్మణులు. తండ్రి పౌరోహిత్యం చేస్తాడు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఏటా పిల్లలు. ఊళ్ళో పెరిగే అప్పులు. భారంగా కుటుంబాన్ని లాగుతున్నాడు. శారదాంబ చేరిన 4 రోజులకు అన్నపూర్ణ అనే రైతు కుటుంబపు అమ్మాయి చేరింది. 4 అమ్మాయిలకు మంచి స్నేహం కుదిరింది. రోజూ కలిసి బడికి రావడం, పోవడం మొదలైంది. విశాలాక్షి బ్రాహ్మణ వీధికొస్తే ధనలక్ష్మి కలుస్తుంది. ఇద్దరూ కలిసి శారదాంబ ఇంటికి చేరేసరికి ఆ అమ్మాయి వీధి వాకిట్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది. ముగ్గురూ కలిసి తూర్పు వీధిలోకి వెళ్తే అన్నపూర్ణ ఎదురొస్తుంది. నలుగురూ కలిసి బడికి వెళ్తుంటే దారిలో ఇళ్ళవాళ్ళంతా విడ్డూరంగా చూసేవాళ్ళు. చదువు కోసం ఆడపిల్లలు బడికి వెళ్ళటం ఆ ఊళ్ళో అదే మొదలు. శారదాంబ తండ్రి రామారావుకి ఇంగ్లీష్ చదువుల పిచ్చి ఉందని తెలుసు. పైగా వాళ్ళు స్థితిమంతులు. ఏం చేసినా చెల్లిపోతుంది. విశాలాక్షి గురించి ఎవరికీ పట్టింపు లేదు. ధనలక్ష్మి బడికి పోవడం ఊళ్ళో బ్రాహ్మణులెవ్వరికీ ఇష్టం లేదు. మూతులు విరుచుకుంటూ ధనలక్ష్మి తల్లిని సూటిపోటి మాటలంటూ అక్కసు తీర్చుకునేవారు. అన్నపూర్ణ గురించి గొనుక్కునేవారు. 4 ఆడపిల్లలు బడికి వెళ్ళి హెడ్మాస్టర్ గదిలో కూర్చుంటారు. గంట కొట్టిన తర్వాత మగపిల్లలందరూ క్లాసుల్లో కూర్చున్న తర్వాత తమ క్లాసు టీచరు వెనకాల నడుచుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఓ పక్కన కూర్చుంటారు. మగపిల్లలకి వీళ్ళకి మధ్య చాలా దూరం. పాఠాలు జాగ్రత్తగా విని పంతులు గారి వెనకాలే హెడ్మాస్టర్ గారి గదిలోకి వచ్చి మగపిల్లలంతా వెళ్ళిపోయాక నలుగురు ఒక కట్టగా బయలుదేరుతారు. మొదటి 2 ఏళ్ళు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. 5వ తరగతిలోకి వచ్చాక అందరూ సాయంత్రం 1 గంట శారదాంబ ఇంట్లో ఆగి ఆడుకుని కబుర్లు చెప్పుకుని ఇళ్ళకు వెళ్ళడం అలవాటైంది. శారదాంబ వాళ్ళది పెద్ద దొడ్డి. జామ, మామిడి, సపోటా చెట్లతో అందంగా ఉంటుంది. బోలెడు పూల మొక్కలు. పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకుని సన్నజాజి మొగ్గలు కోసుకుని మాల కడతారు. అన్నపూర్ణ వెతికి వెతికి సంపెంగ పూలు కోసుకుంటుంది. సుబ్బమ్మ అందరికీ శనగపప్పు, బెల్లం, అటుకులు, కాల్చిన అప్పడాలు, ఉప్పుడు పిండి రోజుకో రకం తింటానికి పెడుతుంది. అవి తిని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కలుస్తామా అనుకుంటూ నిద్రపోతారు. శారదాంబ నరసమ్మ పక్కలోనే పడుకుంటుంది. ఆమె ఏవో పాటలు పాడుతుంది. రామాయణం, భారతం కథలుగా చెబుతుంది. విశాలాక్షికి కూడా తల్లి కోటేశ్వరి కీర్తనలు నేర్పుతుంది, కథలు చెబుతుంది. ధనలక్ష్మి తల్లికి అంత తీరికుండదు. అన్నపూర్ణకు ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు. విశాలాక్షి శారదాంబ చెప్పే కథలు, పాడే పాటలు కళ్ళు చెవులు అప్పగించి వింటారు. పాటలు నేర్చుకుంటారు. శారదాంబది మంచి కంఠం. ఆ పిల్ల గొంతెత్తి పాడితే ఎంతో బాగుంటుందని నలుగురు చేరుతారు. తమ్ముడికి కథలు చెప్పి పాటలు పాడి నిద్రపుచ్చే పనంటే శారదకు చాలా ఇష్టం. ఇద్దరి మధ్య 5 ఏళ్ల ఎడం. అందువల్ల ఇంట్లో వాళ్లకు 2 పిల్లలు చేసే పనులు ప్రత్యేకంగా ఉండి ముద్దస్తుండేవి. రామారావు ఇంటి పట్టున ఉన్నప్పుడు శారదకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. సైన్సు, చరిత్ర గురించి తండ్రి చెప్పే మాటలు అర్థమైనా కాకపోయినా నోరు తెరుచుకుని వినేది శారదాంబ. విన్నది విన్నట్లు అక్షరం పొల్లుపోకుండా స్నేహితురాళ్లకు చెప్పేది. వాళ్ళు విని అడిగే ప్రశ్నలకు శారదాంబ దగ్గర సమాధానం ఉండేది కాదు. మా నాన్నగారినడిగి చెప్తాననేది. మళ్ళీ రామారావు మద్రాసు నుంచి వచ్చేసరికి కొత్త సంగతులు ఎన్నో ఉండేవి. మా నాన్న నన్ను డాక్టర్ చదివిస్తాడు. ఈ మాట ప్రతిరోజు ఒక రోజన్నా శారదాంబ తన స్నేహితులకు చెప్పవలసిందే. ధనలక్ష్మి శారదాంబ వంక భక్తిగా చూసేది. తను కూడా డాక్టర్ అయితే అన్న కోరిక లీలగా ఎక్కడో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించేది. ఎప్పుడన్నా ఆపుకోలేని రోజు నేను డాక్టర్ అయితే బాగుంటుంది కదూ అనేది. మనందరం డాక్టర్లమైతే శారదాంబ మిగిలిన ఇద్దరి వంక చూసిందో నాడు. విశాలాక్షి భయంగా అమ్మో నేను డాక్టరవను, నాకు భయం. నేను హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటా. ఆ రోగాలు నొప్పులు నాకొద్దు అంది.
అన్నపూర్ణ కూడా ముఖం చిట్లించింది. శారదాంబ నిరుత్సాహపడకుండా పోన్లేవే, మేమిద్దరం డాక్టర్లం అవుతాం, మీకు మందులిస్తాం అన్నది. నలుగురూ నవ్వుకుని కాసేపు డాక్టరు రోగి ఆట ఆడుకున్నారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.